మీరు ప్రజెంట్ బెంగళూరులో ఉన్నారా? మీరు వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుల అయితే ఈవిడ ఖచ్చితంగా సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ప్రజెంట్ వచ్చిన టెంపుల్ నేమ్ వచ్చేసి కోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి కేఆర్పురం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. ఎవ్రీ సాటర్డే నేను ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానండి. ఈ సాటర్డే నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అభయ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేయడానికి సంపోషణ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇక్కడ సంపోషణ కార్యక్రమం అయితే చాలా బాగా చేశారండి. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ చాలా అట్టహాసం చేస్తున్నారు. ఈ మంగళవాద్యాలు చూస్తేనే మనసుకి ఎందుకో చాలా అంటే చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అవి చూసుకుంటా అట్టే నేను టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యానండి. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే అర్చనా టికెట్స్, తులసి మాలలు అంతా వాళ్ళు సెల్ చేస్తారండి. అంతా తీసుకునేసి టెంపుల్లో వచ్చేసాయండి. ఇది చూడండి, పెద్ద గంటా మండపం ఇది. ఇక్కడ గంట కొడతారు వెంకటేశ్వర స్వామికి నైవేద్యానికి. ఆ తర్వాత అయితే ఇదైతే ధ్వజస్తంభం. ప్రతి వైష్ణవ గుళ్ళో అయితే మనము ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకునేసి మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా. మళ్ళీ ఆ తర్వాత గరుత్మంతుని దర్శనం చేసుకున్నాను. నేను వెళ్ళినప్పుడు అయితే సార్ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అవుతుంది. అందులో కొంచెం వెయిట్ చేశానండి. నైవేద్యం అయిపోయినాక వెంకటేశ్వర స్వామి అంటే చాలా బాగా నేను దర్శనం చేసుకున్నాను. ఆయన పరిపూర్ణ అనుగ్రహం నాకు కలిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హరిహరులు అంటే శివకేశవులు ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. అది చాలా అద్భుతం అండి. ఒకే చోట ఉన్నారు కాబట్టి ఆయన కూడా దర్శనం చేసుకుని ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి అంటే నేను చాలా బాగా అద్భుతంగా నేను దర్శనం చేసుకున్నాను. చాలా అద్భుతంగా దర్శనం చేసుకునేసి మళ్ళీ నేను బయటకు వచ్చి ప్రదక్షిణ చేశాను. ఇక్కడ ఈ గుళ్ళ ప్రత్యేకత ఏంటంటే ప్రదక్షిణ అండి. 9 వారాలు 11 వారాలు వచ్చి వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు. వాళ్ళు కూడా అట్టి నెరవేరుతుంది. ఆ తర్వాత నాకైతే వాళ్ళు ప్రసాదం పంచారు. ప్రసాదం అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ సంపోషణ కార్యక్రమం వల్ల వాడైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఫుడ్ అయితే చెప్పాల్సిన అవసరమే అండి. చాలా అద్భుతంగా అండి, చాలా బాగా చేస్తున్నారు. ఆ తర్వాత నేను వాళ్ళ కాఫీ కూడా ఇచ్చారు. కాఫీ తాగేసి అయితే నేను ఇంటికి బయలుదేరానండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ షేర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు